ఇండియన్ ఉమెన్స్ టీం రెపరెపలాడించింది. రెపరెపలాడించిందంటే మామూలు శంక అని చెప్పుకోవచ్చు. కప్పును సగర్వంగా ఎంచుకుంది. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఈరోజు ఫలితం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈరోజు ఇండియన్ ఉమెన్స్ టీం ఆడిన విధానం సూపర్ అని చెప్పొచ్చు. ముందుగా బ్యాటింగ్ చేసి 298 రన్స్ కొట్టినటువంటి మరి టీమిండియా ఉమెన్స్ టీం మరి చేజింగ్లో కూడా అక్కడో ఇక్కడో మ్యాచ్ చేజారనుకున్న టైంలోనే అద్భుతంగా బౌలింగ్ చేసింది శేఫాల్ వర్మ, అదేవిధంగా దీప్తి శర్మ. అయితే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వర్వాల్డ్ కొరకరాని కొయ్యగా ఉండి మరి టీమును దరిదాపు మ్యాచ్ని ఓటమి వరకు తీసుకుపోయి టీమిండియా ఓటమి వరకు తీసుకుపోయి చివరిలో మన అద్భుతమైన క్యాచ్ అందుకున్నటువంటి మన అమన్జోత్ కౌర్ ఒక్కసారి మ్యాచ్ టర్నింగ్ చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ విజయం పట్ల ఎంతోమంది ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేశారు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నువ్వా అడిగా ఈ యొక్క మ్యాచ్లో టీం తప్పకుండా విజయం సాధించి మరి సగర్వంగా 140 కోట్ల జనాభా గుండెల్లో ఆనందాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి మరి అక్కడో ఇక్కడో మ్యాచ్ పోతుంది అనుకున్న టైంలోనే కరెక్ట్ టైంలో అద్భుతంగా ఆడి సూపర్గా విక్టరీ సాధించి అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈరోజు మరి ఉమెన్స్ టీం అనే విధానం చూసినటువంటి అభిమానులైతే ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఏది కాకుండా కూడా మొత్తానికైతే మ్యాచ్ మాత్రం ఒక ఊపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమెన్స్ టీము మరి ఏమాత్రం తక్కువగా అని చెప్తున్నారు. హాట్స్టార్లో కూడా సుమారు కొన్ని కోట్ల మంది వీక్షించారంటే ఉమెన్స్ టీం ఎంత విధంగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఏదేమైనా కూడా చివరిలో ఒక వికెట్ భయపెట్టినప్పటికీ ఆ వికెట్ కూడా త్వరగా తీసినప్పటికీ అద్భుత విజయం సాధించింది టీమిండియా. ఏదేమైనా కూడా ఈసారి విజయంతో మొత్తానికైతే ఆ కళ నిజం చెప్పుకోవచ్చు. మరి వాస్తవానికి టీమిండియా ఈ విధంగా ఆడడం పట్ల అభిమానులు అదేవిధంగా క్రికెట్ దిగ్గజాలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.